1978 సెప్టెంబర్ 22 తెలుగు సినిమా స్థాయిని మరో పై మెట్టుకు తీసుకెళ్లేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు అడుగుపెట్టిన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారి 45 సంవత్సరాల సినీ ప్రయాణంలో 155 చిత్రాలలో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్ చేశారని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో అవార్డు దక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారికి అవార్డు అందించారు. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా? టాలీవుడ్ మెగాస్టార్ సుమారు 46 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో సినీ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 155 సినిమాలు చేశారు. ఫైట్స్, యాక్షన్, డాన్స్ స్టైళ్లతో కొత్త లుక్ తో ట్రెండ్ తగ్గట్టు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన స్వయం కృషితో ఉన్నత శిఖరాలను సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి గారికి మరో గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారి పేరు చేరింది. అయితే చిరంజీవి గారికి రికార్డు ఏ విధంగా దక్కిందో స్పష్టంగా వెల్లడించారు. కాగా మెగాస్టార్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 45 ఇయర్స్ లో 537 సాంగ్స్ లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేశారు. మోస్ట్ ప్రాలిఫిక్ స్టార్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ కమ్ డాన్సర్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు. ఇతర నటులు కొందరు ఇంతకంటే ఎక్కువ చిత్రాల్లో నటించిన అన్ని చిత్రాల్లో డాన్స్ చేయలేదనే చెప్పవచ్చు. దేశ 2 అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఏడాది అందుకున్నారు. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరడంతో పాటు చిరంజీవి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చింది. గతంలో పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ ఈ ఏడాది పద్మ విభూషణ్ కూడా స్వీకరించారు. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. రికార్డ్స్ లో నా పేరు కాదు, నా పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయని చిరంజీవి గారు అప్పట్లోనే చెప్పారు. మరి గిన్నిస్ రికార్డ్స్ లో ఆయన పేరుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణమే. మరెన్నో అవార్డ్స్ తో మరియు మనల్ని ఎప్పుడు ఇలానే అలరించాలని వంశీ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వంశీ టీవీ ఛానల్.